కాల్ ఆడియో వైరల్ అయింది. సో దాని తర్వాత వెంటనే నిన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ వెళ్ళడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తనను ఇష్టం ఉన్నట్టుగా అసభ్యకర పదజాలంతో తన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, వ్యక్తిత్వహనానికి పాల్పడే విధంగా షబ్బీర్ అలీ అన్న కుమారుడు షేరు ఇంకా మరికొంతమంది సోషల్ మీడియాలో ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారంటూ, దీని వెనుక షబ్బీర్ అలీ చేయిస్తున్నారంటూ నేరుగా కంప్లైంట్ చేశారు. ఇవాళ కాసేపటి కింద ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీకి నోటీసులు కూడా జారీ చేసింది. సో అసలు మొత్తం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది ఈ ఇష్యూ. ఎందుకంటే ఆ ఫోన్ కాల్లో మాట్లాడిన వ్యక్తి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆ పేరు ప్రస్తావించారు. సో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటూ షబ్బీర్ అలీతో మాట్లాడడం, షబ్బీర్ అలీ కొన్ని కామెంట్స్ చేయడం, పార్టీ డబ్బులకు పదవులు అమ్ముకుంటుందని మాట్లాడడం, మరికొన్ని అసభ్యకరంగా మాట్లాడడం అనేది అందరూ విన్నారు. ప్రస్తుతం మనకుతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, సో ఈ వివాదం ఇంకా ఇలాగే కొనసాగుతుందా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీ వైపు నుంచి? ఎందుకంటే నిన్న నేరుగా మీ భార్య గడ్డం ఇందుప్రియ వెళ్ళి పోలీసులను కూడా ఆశ్రయించారు. సో ఏం చేయబోతున్నారు ఇంకా మీరు మీ వైపు నుంచి? ఇప్పటిదాకా అయితే పార్టీ ఆదేశాల గురించే మేము వెయిట్ చేస్తున్నాము. మేము కూడా హైకమాండ్ కానీ పార్టీకి కానీ ఈ విషయంలో పూర్తి వివరాలు కూడా తెలియజేశాను. నిన్నటిదాకా కూడా మీనాక్షి మేడం గారిది నామినేషన్ ఏదైతే ఉందో అది తిరస్కరించిన దాని విషయంలోనే వాళ్ళు కొద్దిగా అక్కడ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు ఉదయం కూడా మేము మా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ విషయం గురించి కూడా వివరించడం జరిగింది. పార్టీ హైకమాండ్ కు ఈ పూర్తి వివరాలు కూడా తెలియజేశాము. హైకమాండ్ నిర్ణయం ఏదైతే ఉంటుందో పార్టీది దానికి కట్టుబడే దీని మీద వాళ్ళు ఎటువంటి ఆలోచన తీసుకుంటారో దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా హైకమాండ్ కు విన్నవి. సో అంటే మిమ్మల్ని ఉద్దేశించే అన్నారా ఈ కామెంట్స్? మన షబ్బీర్ అలీ ఏంటంటే అమ్ముకుంటుంది, డబ్బులు పదవులకు అమ్ముకునే పార్టీగా మారిపోయింది అంటూ, అంటే మీ పదవిని ఉద్దేశించే మాట్లాడారా, లేదంటే మరొకరి గురించి మాట్లాడబోయారా? కొన్ని వేరే వర్డ్స్ కూడా మాట్లాడారు. యాక్చువల్గా మనం ఇక్కడ రిపీట్ చేయాల్సిన పని లేదు. సో దానిపైనే మీ వైఫ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్గా వాస్తవానికి అది కేవలము మనల్ని ఉద్దేశించి మాట్లాడిన విషయం అయితేనేమో సింగిల్ వర్డ్ లో మాట్లాడేటుంటది. కాకపోతే తను ఫ్లూరల్ వల్ల మాట్లాడినటువంటిదే మనకు ఆడియో రికార్డ్ లో వినిపిస్తున్నది. అతని మనసులో లోపల ఉన్నటువంటి విషయము నేరుగా ఆ సమయంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది అంటే ఇన్స్టెంట్ గా చెప్పినట్టు కాకుండా ఆల్రెడీ తన మైండ్ లో గానీ మనసులో గానీ ఏదైతే విషయం ఉందో దాన్నే బయటికి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. సో మరి ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యారు? మీరు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. అంటే మీ వైఫ్ వెళ్ళడం, పోలీసులుగా ఎస్పీకి కంప్లైంట్ చేయడం, అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు మీరు? ఇది ఈ రోజు ప్రారంభమైన విషయం కాదు. ఆల్రెడీ షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు షేరు ఇసాక్ అని చెప్పేసి కామారెడ్డిలో ఉంటారు. ఆయన మరియు షబ్బీర్ అలీ గారి సొంత తమ్ముడు నయీం, వీళ్ళిద్దరి కనిసైగలోనే అన్ని వ్యవస్థలు నడిచేటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన మేము ఓవరాల్ గా కూడా గతంలో హైకమాండ్ కు మేము కంప్లైంట్ చేసినాము. తర్వాత కూడా ఈ షేరు అనే వ్యక్తి పైన క్రితం 6 నెలల కిందట కూడా ఇదే విధంగా అదే సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి కామెంట్స్ ఈ మహిళలను కించపరిచే విధంగా, మహిళలను ఏందంటే దానికి బయటికి రాకుండా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల గురించి కూడా అత్యంత అసభ్యకరంగా పెట్టి దాన్ని ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడి ద్వారా ఇది చేస్తున్నారు. ఇది గతంలో కూడా కామారెడ్డి ఎస్పీ గారికే మేము డైరెక్ట్ ఫిర్యాదు చేసినాము. అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఎస్పీ గారు చేశారు. నిన్న కూడా సేమ్ ఫేక్ ఐడితో వచ్చినటువంటి అదే ఐడి, అదే ఉన్నటువంటి ఫేస్బుక్ దాంతో కూడా వచ్చిందాన్ని మళ్ళా నిన్న కూడా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాము. ఎస్పీ గారు వెంటనే స్పందించారు ఈ విషయంలో. నిన్న ఎవరెవరైతే ఇది దాంట్లో కామెంట్ పెట్టిరు, దాంట్లో ఫేస్బుక్ లో మరియు వాట్సాప్ లలో దీన్ని వైరల్ చేశారు. చంద్రశేఖర్ గారు, అంటే ఇది మొన్న ఫోన్ కాల్ తో బయటకు వచ్చినతో దాంతో తర్వాత వచ్చే పరిణామాలు కాదు, అంటే ముందు నుంచే మీకు ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సో ఫైనల్ చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా మీరు చాలా అమితుమి తేల్చుకోవాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? మేము రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ గురించే పార్టీలోకి వచ్చినాము. వాళ్లకు ఇది మింగుడు పడడం లేదు. ఈడ మేము ప్రజల్లో మమేకమై మేము చేస్తున్నటువంటి ప్రజాసేవ, ప్రజలకు దగ్గరైతున్నటువంటి సమయంలో వాళ్లకు ఇది మింగుడు పడడం లేదు.
కామారెడ్డిలో 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయి నుండి పైకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి మేము పార్టీ పని చేసుకుంటూ హైకమాండ్ కానీ పార్టీకి కానీ దగ్గర అవుతున్న తరుణంలో వాళ్ళకి ఇది మింగుడు పడడం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఆయన చెప్తున్నారు, మేము పార్టీలో ఎదగడం, ప్రజలకి దగ్గరగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని ప్రజలకి చేరువ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకు మింగుడు పడడం లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళే ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ ముందు తమ నాయకులుగా ఎదుగుతుంటే వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ఇది ఫోన్ కాల్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కాదు. చాలా రోజుల నుంచి ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు, సోషల్ మీడియాలో నేరుగా అసభ్యకరంగా వేధిస్తున్నారంటూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. సో దీనిపైన పార్టీతో ఇంకా ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గానే అక్కడ తేల్చుకుంటాం కామారెడ్డి వ్యవహారం అంటూ చెప్తున్నారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.